లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇవాళ గాంధీ భవన్లో డీసీసీ అధ్యక్షులు, సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల హస్తగతం దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే 17 స్థానాలకు హైకమాండ్ ఇన్ఛార్జీలను ప్రకటించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతృత్వంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారైతే 17 స్థానాలను లోక్సభ స్థానాలను హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ ఎటువంటి వ్యూహంలో ఉంది? ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రాధిక, పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాగానే మరోవైపు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్కి ఎన్నికల్లో 17కు 17 స్థానాలు కైవసం చేసుకునేందుకైతే ప్రణాళికలు రచిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలు కూడా నియమించి ఉంది. అట్లనే ఆయా పార్లమెంటు స్థానాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. అట్లనే ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖము పూరించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వేగంగా పార్లమెంట్ వచ్చే ఎన్నికలకు కసరత్తులు మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ గాంధీ భవన్లో కీలక సమావేశం జరగబోతుంది. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు నగర సికింద్రాబాద్, హైదరాబాద్ నగర అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఒక దిశ నిర్దేశం చేయనున్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, అట్లనే వచ్చే ఎన్నికలకు మనం ఎలాంటి ప్రణాళికలు చేయాలి, ఎక్కడ పార్టీ బలహీనంగా ఉంది, ఎక్కడ పార్టీ బలంగా ఉంది, బలహీనంగా ఉన్న చోట ఎలాంటి పార్టీ బలం పెంచుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే అంశాల మీద పూర్తి స్థాయిలో ఒక సమావేశం జరుపుకునేందుకైతే సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో 33 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, హైదరాబాద్, సికింద్రాబాద్కి సంబంధించిన జిల్లా అధ్యక్షులు మొత్తం కూడా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయానికి రాబోతున్నారు. ఇక దీపాదాస్ మున్షి నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం కీలకం కానుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ల ద్వారా దాదాపు ఎంపీలకు నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఉంది. ఇక వాళ్ళందరినీ కూడా స్క్రూటినీ చేసి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2 లేదా 3 ఎంపిక చేసి ఇప్పటికే ఏఐసిసి అధిష్టానానికి పంపించినటువంటి నేపథ్యం ఉంది. ఇక వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసిన తర్వాత కేంద్ర ఏఐసిసి ఎన్నికల కమిటీ ఒక జాబితా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెల ఆఖరి వరకు మొత్తం కూడా పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు, ఎందుకంటే చాలా జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. పెద్ద జిల్లాలు మహబూబ్ నగర్ 14 నియోజకవర్గాలు, ఎట్లాంటి స్థానాల్లో కూడా దాదాపు 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాబట్టి ఇప్పటికే కీలకంగా మనం ఇన్ఛార్జీలను కూడా అధిష్టానం ప్రకటించి ఉంది. ఒకసారి ఆ ఇన్ఛార్జీలను కూడా మనం సికింద్రాబాద్, హైదరాబాద్ బట్టి విక్రమార్క, నాగర్ కర్నూలు జూపాలి కృష్ణారావు, నల్లగొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకరెడ్డి, వరంగల్ కొండ సురేఖ, మహబూబాబాద్ ఖమ్మం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాద్ సీతక్క, పెద్దపల్లి శ్రీధర్ బాబు, అట్లనే కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జీవన్ రెడ్డి, జహీరాబాద్ సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర్ రాజనరసింహ, మల్కాజిగిరి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబ్ నగర్ చేవెళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆయా జిల్లాల పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలుగా నియమించి ఉంది ఇప్పటికే. ఇక జిల్లాల సమీక్ష సమావేశాలు కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ జిల్లా అధ్యక్షులతో పాటు నగర అధ్యక్షులకు సంబంధించిన సమావేశం కీలకం కానుంది. ఎందుకంటే అభ్యర్థుల ఇప్పటికే వడపోత కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరు బలమైన నేతలు, అధికార పార్టీకి సంబంధించి ఒక బలమైన నేతలకు అక్కడ పోటీలు దింపగలిగితే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నేతల్ని ఈజీగా కొట్టొచ్చు అనే ప్లానింగ్ అయితే అధిష్టానం చేస్తుంది. ఇప్పటికే అధిష్టానం కూడా దిశానిర్దేశం చేసింది. వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అత్యధిక స్థానాలు సాధించాలనే దిశగా ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. కాబట్టి ఇక దీపాదాస్ మున్షి కూడా వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక్కడే హైదరాబాద్లోనే మక్కం వేసింది. మొత్తం కూడా పార్టీ కార్యక్రమాలు చాలా దగ్గరుండి
మొత్తం కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరం మీద, హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ కాన్స్టిట్యున్సీల పైన ప్రత్యేకమైన ఫోకస్ కూడా పెట్టింది. బలం పెంచుకునేందుకు ఒక విధి విధానాలు కూడా రూపొందిస్తున్నటువంటి సందర్భం ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తెచ్చుకునేందుకు పూర్తిగా సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. గత వైభవం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలం పుంజుకుంటే గనక, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తే గనక ప్రజలకు సంక్షేమ పథకాలు కావచ్చు, ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, అన్నీ కూడా ప్రజలకు అందే విధంగా వీలుగా పార్టీని బలోపేతం చేసేందుకైతే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ప్రతి జిల్లా అధ్యక్షులు చాలా కీలకంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు. కాబట్టి ఈ జిల్లా అధ్యక్షుల మీదనే రాబోయే కార్యక్రమాలు కావచ్చు, ప్రస్తుత పార్టీ సంస్థాగతంగా బలోపేతం సంబంధించిన అంశాలు కావచ్చు, ఇలాంటి అంశాల్లో జిల్లా అధ్యక్షులు చాలా కీలకం. కాబట్టి వాళ్ళకే దిశానిర్దేశం చేస్తే కనుక పార్టీ ఇంకా బలోపేతం చేసేందుకు వీలుగా అవకాశం ఉంటుందనేది అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ సమావేశం కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకట్.